నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ తో రాజ్యసభ అభ్యర్థుల భేటీ. నామినేషన్ కు ముందు జగన్ ను కలిసిన ముగ్గురు అభ్యర్థులు. రాజ్యసభకు వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ. ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో జగన్ పని అయిపోయిందని ఎద్దేవా. ఆ మాట తాను చెప్తుంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నారని ఎద్దేవా. ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనన్న ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి. రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదని విమర్శ. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ. రాజ్యసభ బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థులు ముగ్గురు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. రాజ్యసభలోని 3 సీట్లకు పోటీ చేయడానికి వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిని వైసీపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నేతలు సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీఎం నివాసంలో జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో ఖాళీ అయిన 3 సీట్లకు టీడీపీ పోటీ పడితే ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. టీడీపీ తన అభ్యర్థుల్ని నిలబెట్టుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ విషయంపైన ముఖ్యమంత్రి జగన్ తో వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి చర్చించారు. శంకరావం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు జరిగారు. ఇక జగన్ పని అయిపోయిందని చెప్పారు. ఆ మాట తాను చెప్తుంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో ఈరోజు శంకరావం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ పనైపోయిందని తెలిపారు. ఈ మాట తాను చెప్తుంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు 25 ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ మెడ ఉంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నారని తెలిపారు. ఇక ప్రజలు 31 మంది ఎంపీలను ఇస్తే ఆ ఎంపీలను కేసుల మాఫీ కోసం కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. దీనితో ఎంపీలకు కూడా జగన్మోహన్ రెడ్డిపై నమ్మకాన్ని కోల్పోయారని, అందుకే ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి వెంట 31 మంది ఎంపీల్లో కేవలం 6 మంది ఉన్నారు అని ఎద్దేవా చేశారు. అలానే ఎన్నికల ముందు వైసీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పిన జగన్ 4 ఏళ్ల 10 నెలలు గడిచినా సిపిఎస్ని రద్దు చేయలేదు. కానీ ఉద్యోగస్తుల్ని మాయం చేసి జీపీఎస్ని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ఇక జగన్ ప్రపంచంలో ఎక్కడా లేని పథకం తీసుకువచ్చారని, ఆ పథకం పేరు ఎమ్మెల్యేల బదిలీ అని పేర్కొన్నారు. ఇక ఒకింట్లో చెత్త పక్కింటి ముందు వేస్తే బంగారం అవుతుందా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం అంటే ఒక సింహం. ఈ రోజు మీ అందరిలో ఒక సింహం నాకు కనపడుతుంది. 2 నెలల్లో తాడేపల్లి కొంప గేట్లు బద్దలు కొట్టే బాధ్యత మనందరి పైన ఉంది. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన గొప్ప నేల శ్రీకాకుళం నేల. అరసవెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే మైకి ఇది చాలా దూరంగా ఉంది, ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి, గొంతు పోయేటట్టుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రజలు 31 ఎంపీలు ఇచ్చారు. ఆ 31 ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు. మొన్న జగన్ ఢిల్లీకి వెళ్తే 31 మందిలో కేవలం 6 జగన్ వెనక. ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదా అని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్లమెంటు సభ్యుల సంఖ్య 350 దాటుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక దొంగ ఓట్లపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 35,000 దొంగ ఓట్లు గుర్తించి కంప్లైంట్ చేశామని తెలిపారు. ఐపీఎస్ల మీద కూడా దొంగ ఓట్ల అంశంలో చర్చలు జరుగుతున్నట్లు తెలియజేశారు. అభ్యర్థిని మార్చడంతో పాటు ఓటర్లను లోపాయకారిగా నియోజకవర్గం మారుస్తుందని ఆరోపించారు. మంత్రి విడతల రజని చిలుకలూరుపేట నుంచి గుంటూరు మారగానే ఆమె అనుయాయుల ఓట్లు లోపాయకారిగా మారుతున్నాయని విమర్శించారు. పార్టీలతో పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదని అన్నారు. రాష్ట్ర పథకాలు అన్ని కేంద్ర పథకాలు అని మేం చెప్పినా తమకు సహకారం ఇవాల్టి వరకు లేదని అన్నారు. ఈ నెల 29 వరకు ప్రజాపోరు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త ఏలూరి రామచంద్రరెడ్డి, తిరుపతి పార్లమెంటు పరిధిలోని వైసీపీ నేత కేత అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు తిరుపతి, ఒంగోలు, గిద్దలూరుకు చెందిన వివిధ పార్టీల నేతలతో బీజేపీలో చేరారు. 2,70,000 ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో 61,000 ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి, అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం, మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం, ఐపీఎస్ల మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. ఇది మనం కేవలం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం అవుతుంది అని చెప్పి భావించినట్లయితే ఇది మన తప్పిదమే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, విడతల రజనీ గారిని చిలుకలూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. అన్నటువంటి సందర్భంలో దగ్గర 10,000 మంది ఓటర్స్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో కనుకనే కాబోలు ఏపీలో 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి పరీక్ష నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ ను ప్రారంభించింది. apdsc.apcfss.in పేరుతో రూపొందించిన ఈ వెబ్సైట్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. ఇందులో నోటిఫికేషన్, వివిధ కేటగిరీల వారీగా ఖాళీలు, దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు, ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచారు. అలాగే csc.ap.gov.in వెబ్సైట్లోనూ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఈసారి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డిఎస్సి అప్లికేషన్ల స్వీకరణ ఇవాళ ఆన్లైన్లో ప్రారంభమైంది. ఈ నెల 22 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించేందుకు ఆప్షన్ ఇచ్చారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. వచ్చే నెల 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు గరిష్ట వయో పరిమితిగా నిర్ణయించారు. రిజర్వ్డ్ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల వెసులుబాటు కల్పించారు. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అందరికీ కూడా ఆ రోజు చెప్పాం, 4-5 రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం. ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి,
ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా మనం చేసుకున్నాం. ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్టివ్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటి కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న ఇంద్రకీలాద్రిపై కొలువి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రన వార్చన, లక్ష కుంకుమార్చన, యాగశాలలో నిర్వహించిన చండీ హోమం, శాంతి కళ్యాణంతో పాటు సూర్యోపాసన సేవలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మహామండపం వైపు నుంచి వచ్చే భక్తుల క్యూలైన్లో 6 అంతస్తు వరకు, ఇటు ఘాట్ రోడ్డు వైపు వచ్చే భక్తుల క్యూ సమాచార కేంద్రం వరకు చేరింది. ఏతైవ విభక్తభిరితాః సప్తభిర్వాతైరుదీరితాః అమూల్యకానభిర్షంతే తేడామేడాభూతే సమానమేతదుకం ఉచ్చైత్యవచాభిः భూం పర్జన్యాజన్మంతే దివంజన్మంజన్న ఇది యదక్షరం భూతకృతం విశ్వేదేవ ఉపాసతే భరితం శస్త్రమానుడేభ్యः ఊర్ధ్వం. ప్రతిపక్షాల కూటమి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఎజెండా లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక 26 డివిజన్, చుట్టుగుంట, కాకాని నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జి అంగిరేకుల, గొల్లబామ, నాగేశ్వరరావు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 26 డివిజన్ కాకాని నగర్ ఏరియాలో పర్యటించామని అన్నారు. అభివృద్ధి శరవేగంగా సెంట్రల్ నియోజకవర్గంలో సాగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు కూటమి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయి అని, వారానికి ఒకసారి విజయవాడ వస్తాడని అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో అతనికి ఎజెండా తెలీదని అన్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో, ప్రజల్లో జీరో అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని అన్నారు. నాయకత్వం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఒక మాయల మరాఠీ అని దుయ్యపట్టారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన వ్యక్తి బోండా ఉమ అని అన్నారు. 4.5 ఏళ్లు ఎక్కడ దాక్కున్నావో చెప్పాలని అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లికి వస్తున్న ఆదరణ చూసి బోండా ఉమాకి ఈర్ష్య పుట్టిందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అందరూ గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బంపర్ మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ విజయం కైవసం చేసుకుంటారని అన్నారు. ఈ యొక్క పర్యటన ప్రారంభించడం జరిగింది. ఈ పర్యటనకి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారు, గొల్లబామ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు శైలజరెడ్డి గారు, మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు అందరం కలిసి రావడం జరిగింది. పార్టీ నాయకులు అంతా, ముఖ్య నాయకులు కూడా చాలా పార్టీ ఇక్కడ చాలా పెద్ద నాయకులు, కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క డివిజన్లో చిన్న చిన్న సమస్యలు తప్ప ఆల్మోస్ట్ అందరికీ కూడా పథకాలు బాగా వస్తున్నాయి. ఒక 9 లైన్లో ఒక డ్రైన్ ఒకటి దాన్ని పైప్ వేయాలని చెప్పి అడగడం జరిగింది. దాన్ని వెంటనే మంజూరు చేస్తాను కూడా చెప్పడం జరిగింది. మెయిన్ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేశారు. రేపు 14 తారీఖు టెండర్ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే దీన్ని రోడ్డు కూడా ఫామ్ చేస్తాము. ఇతర చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ అవి చెప్పడం జరిగింది. వాటిని కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్పాను. ఎందుకంటే అభివృద్ధి అనేది సర్వేగంగా సెంట్రల్ నియోజకవర్గంలో నడుస్తుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చక్కగా నడుస్తున్నాయి. ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం, దీవెనలు వస్తున్నాయి.
ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు ఈ పథకాలు నడుస్తాయని చెప్పడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తారని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు, పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా పక్క ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళందరూ కూడా కూటములకి పరిమితం అవుతున్నారు తప్ప ప్రజలకి మంచి చేయాలని కానీ మేలు చేయాలని చెప్పే ఆలోచన ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ ఏమో వారానికి ఒకసారి వచ్చి చంద్రబాబు సిట్టింగ్ అవ్వడం, అది పెద్ద ఐటెం రాయించడం. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అతనికి కూడా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక మా పార్టీలో ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళని తీసుకొని అక్కడ టికెట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఒక పార్టీ లేని అవన్నీ ఏమైనా పార్టీలు ఇవన్నీ మంత్రి వర్యులు శ్రీనివాస్ అన్నకి మేము సాయి శక్తులా కష్టపడి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో గెలిపిస్తామని అందరికీ మాటిస్తున్నాం. అలాగే ఇప్పుడు వరకు ఉన్న సీఎంల్లో ఎవరు కూడా నన్ను మీకు మంచి జరిగిందా లేదా చూడమని చేసి ఓటేయమని అడిగిన సీఎం ఇప్పుడు వరకు లేరు. అలాగే మన సీఎం గారికి మన జగన్ గారిని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శ్రీనివాస్ గారితో గడప గడప పర్యటన అంటే 26వ డివిజన్లో చాలా చక్కటిగా ప్రతి గుమ్మం వెళ్తుండే అన్న మాకు జగనన్న పథకాలు వచ్చినాయి అన్న, మన ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు చక్కటిగా అధికారులు తీసుకొచ్చి పనులు చేయించారన్న అనేది ప్రతి వాడవాడల్లో జగన్ 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 అనేది ఇప్పుడు ఒకే ఒక సౌండ్. ఇక్కడ చిన్న చిన్న పరిష్కారాలు ఉన్నాయి. ఒక పెద్దది ఒక కాలువ ఉంది. అదేవిధంగా మన కొండ వాటర్ మొత్తం ఆ కాలువ నుంచి ఇంటిపై నుంచి వెళ్తే అది కూడా మనం ఆల్రెడీ చేపిస్తాం. అది కూడా మన అధికారులు పిలిచి మొన్న నేను పర్యటన చేయడం జరిగింది. చాలా మన ఒక ఇంటర్వ్యూలో మన వెల్లంపల్లి గారు చెప్పింది ఒకే ఒక మాట, 175 నియోజకవర్గాల్లో కూడా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. అట్లా మాటిస్తే ప్రాణమైన ఇస్తారు. అట్లాంటి వ్యక్తి మన ముందు నిల్చున్నారు. కాబట్టి మీరందరూ సెంట్రల్ నియోజకవర్గం అందరూ ప్రజలందరూ దీవించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని ఏపీ అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి కోటేశ్వరరావు సూచించారు. అప్రమత్తతో నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఆర్ఓ పిఓల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ సమావేశ మందిరంలో అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏఆర్ఓలకు సర్టిఫికేషన్ ప్రోగ్రాం జరిగింది. తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల ఏఆర్ఓలకు 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్లు ఆసిఫ్ కుమార్ జీనా, ఏ ఫెలిక్స్ రాజా, రాజేష్ కుమార్, యుక్తా మిస్ట్రాలతో పాటు ఏపీ అడిషనల్ సీఈఓ పి కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, డిప్యూటీ సీఈఓ ఎస్ మల్లిబాబు, డిఆర్ఓ వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ సీఈఓ పి కోటేశ్వరరావు మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఆర్ఓ, పీఓల పాత్ర చాలా కీలకమని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని వివిధ అంశాలపై అవగాహన ఏర్పరచుకొని విధుల నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తొలి దశలో ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు 118 మంది ఏఆర్ఓలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి భోజన, వసతి సదుపాయాలను కల్పించడం జరిగిందని అన్నారు. ఇది ఓ విశిష్ట శిక్షణ కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్లు చెప్పిన నామినేషన్ ప్రక్రియ, అర్హత, అనర్హత, ఈ రోల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోస్టల్ బ్యాలెట్, ఐటీ అప్లికేషన్స్, పోల్ డే అరేంజ్మెంట్స్, ఈవీఎం, వీవీప్యాట్ అడ్మినిస్ట్రేషన్ తదితరులకు సంబంధించిన అంశాలను క్రమశిక్షణతో లాజికల్గా అర్థం చేసుకుని, గుర్తుంచుకొని ప్రాక్టికల్గా విజయవంతంగా అమలు చేయడంలో సఫలీకృతులు కావాలని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. అంటే ఇండిపెండెన్స్కి, అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి. 10B అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈసీఐఏ డిసైడ్ చేస్తుంది కామన్ సింబల్. 10A అనేటువంటిది ఒకటి, అది కూడా 6 ఇయర్స్, లాస్ట్ 6 ఇయర్స్లో ఎవరికైతే రికగ్నిషన్ ఉందో వాళ్ళకి వచ్చేటువంటిది 10A. 10A కూడా మనకు అఫీషియల్ కమ్యూనికేట్ అవుతుంది. 10B కూడా అఫీషియల్లీ కమ్యూనికేట్ అవుతుంది. 10 అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ, అదర్ స్టేట్లో రికగ్నైజ్డ్ ఉండేటువంటిది 10 అవుతుంది.
8 allow national and state recognized parties. So symbol order 8, symbol order 10, symbol order 10A, symbol order 10B, all symbols అనేటువంటి ECA డిసైడ్ చేసేస్తుంది. Only symbols we have to finalize is symbol order 12. Symbol order 12 what is the procedure? If it is registered or independent, there are different permutations and combinations are there. So that chart we have to prepare. That logical, okay, గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా వాట్ ఎవర్ నెంబర్ రీడింగ్స్ అయినప్పుడు కూడా మీరు టేబుల్స్, ఓన్లీ 2 tables. One table is symbol order 8, symbol order 10, symbol order 10A, symbol order 10B, symbol order 12. That's the table 1. And form symbol order 12, another table. What is the different permutation combinations? Registered, recognized, sorry, independent, already contested, last election contested. రాష్ట్ర విభజన చేసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి టీడీపీతో కుమ్మక్కై ప్రభుత్వం మీద, జగన్ గారి మీద దుష్ప్రచారం చేయడం బాధాకరమని వైకాపా నాయకులు అన్నారు. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచి చంద్రబాబును నమ్మి షర్మిల నడవటం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20 డివిజన్ రణధీర్ నగర్ కట్ట వద్ద 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు మరియు అవుట్ఫాల్ డ్రైన్ అభివృద్ధి పనులకు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఈ ప్రాంత వాసులకు ఎంతో అభిమానమని, అందుచేత గత టీడీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు 2వ ఫేజ్ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఒక పక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉంటే ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబాల్లో చిచ్చు పెడుతూ నీచ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. ప్రభుత్వం మీద ప్రజలలో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక యువగలం పాదయాత్ర మధ్యలోనే ఆపేసిన లోకేష్ నేడు మళ్లీ మరో యాత్ర అంటూ ప్రజల మధ్యకు వచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయటం విడ్డూరంగా ఉందని తెలిపారు. తలక్రిందులుగా తపస్సు చేసిన లోకేష్ నాయకుడిగా ఎదగలేరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ సుబాని, కార్పొరేటర్లు కుమారి, కొండారెడ్డి, రామిరెడ్డి, వైసీపీ నాయకులు పల్లెం రవి, ఎన్ఎస్యు రాజు, గొర్ల గోవింద్ శర్మ మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20వ డివిజన్ ప్రాంతం అంతా కూడా మరి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి అవినాష్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క గడపకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముందు ఏ గడపకి ఏ ఇంటికి వెళ్ళినా ఆ పాంప్లెట్ తీసుకొని వాళ్ళు చూపించినటువంటి ఆదరణే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నిదర్శనం. మరి కృష్ణలంక ప్రాంతం అంటేనే ఎక్కువ పర్సంటేజీ కాపులు ఉండేటువంటి ప్రాంతంగా ఉండేటువంటి పరిస్థితి కృష్ణలంక. మరి ఈ కృష్ణలంక ప్రాంతంలో కాపు కుటుంబాలకి సంక్షేమ ఫలాలు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేసినటువంటి పరిస్థితి ఉంది. మీకు ఈ ద్వారా ఒక విషయం చెప్పాలా, కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో కానీ ఈ కింద ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ తెలుగుదేశం హయాంలో ₹1 కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగలేదు. అది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం మేము. మరి ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు కృష్ణలంక ప్రాంతానికి వెచ్చించామనేది కూడా ఛాలెంజ్ చేసి మాట్లాడతాం. ప్రతి గడపకి ధైర్యంగా వెళ్ళి మాకు ఓటేయండి అని ఈరోజు మేము ప్రతిసారి ఇప్పటికి 3వసారి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అట్లాగే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పదం కూడా ఇంటికి చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 20వ డివిజన్లో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా 20వ డివిజన్ కార్పొరేటర్ అయిన పెద్దలు అడపా శేషు గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఈరోజు పాదయాత్ర కానివ్వండి, ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ డివిజన్లో దాదాపుగా 20 లక్షల రూపాయలతో రోడ్డు, అదేవిధంగా డ్రైనేజ్ గారు ఈరోజు గౌరవనీయులు మా నగర మేయర్, మా సోదరిమణి, మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్న రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవటం. ఈ కార్యక్రమంలో
స్థానికంగా ఉన్న మాజీ కార్పొరేటర్ పల్లెం రవి గారు కానివ్వండి, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ సుబానీ గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, అదేవిధంగా 21వ డివిజన్ కార్పొరేటర్ కుమారి గారు కానివ్వండి, సోదరులు ఆత్మీయులు 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు కానివ్వండి, హుసేన్ గారు కానివ్వండి, అదేవిధంగా దుర్గారెడ్డి గారు, గోవింద్ గారు కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమం చేసిన పెద్దలు 20 డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి, అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఏదైతే ఈరోజు ఇందాక శేషు గారు కానివ్వండి, మేయర్ గారు అన్ని విషయాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ప్రతి రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఈరోజు అభివృద్ధి పదంలో ప్రతి ఇంటికి గల సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈరోజు గతంలో ఏదైతే గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఏ కార్యక్రమాలు అయితే మేము చేశామో, తర్వాత ప్రజానికో మాకు ఏ సమస్యలు అయితే చెప్పారో ఆమె ఎందుకు మాట్లాడుతున్నారో అయితే మనకి అర్థం కావట్లేదండి. ఆమె ఇంటెన్షన్ ఏంటి అన్నది కూడా మనకు అర్థం కావట్లేదు. గతంలోన జగనన్న వదిలిన బాణం అని చెప్పి వచ్చారు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఏ రకంగా ప్రచారం చేశారో, తర్వాత కుటుంబ పాలన వద్దు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి వ్యతిరేకం, కుటుంబ పాలనకి వ్యతిరేకం కాబట్టి దీనికి ఆమె సహించలేకపోతున్నారో భరించలేకపోతున్నారో మనకు అర్థం కావట్లేదు. కావాలని చేసిన వ్యాఖ్యలు ఈరోజు దిశ యాప్ ప్రజలకి, పిల్లలకి, ఆడపిల్లలకి కానీ మహిళలకు కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈరోజు మహిళా సంక్షేమము ఏ రకంగా, ఒక పక్క సంక్షేమము ఆడపిల్లలకి, ఆడపడుచులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు మగపిల్లలు ఆడపిల్లలు చదువుకుంటున్నా కానీ ఈరోజు ఇద్దరు ఆడపిల్ల మగపిల్లడు ఉంటే మగపిల్లడి పేరున ఎక్కువ శాతం ఇళ్లల్లోన పేరెంట్స్ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు కానీ ఆడపిల్ల పేరున పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. కానీ ఈరోజు జగనన్న పుణ్యమా అంటూ ఆడపిల్లలు కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు వాళ్ళు చదువుకునే విధంగా, విదేశీ విద్యకి వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, కులాలు మతాలు లేకుండా, రాజకీయాలు లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రేషన్ కార్డు దగ్గర నుంచి సొంత ఇళ్ళ నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ సంస్థలలో విలీనం రెగ్యులరైజేషన్ కమిటీ నాయకులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మాదిరిగానే సంస్థలు విలీనం చేయాలని సూచించారు. విద్యుత్ సంస్థలో పనిచేసిన కార్మికులందరినీ విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రెగ్యులర్ విద్యుత్ సంస్థలలో విలీనం రెగ్యులరైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు దాదాపు 26,000 మంది అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర సమయంలో జగన్ తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండకూడదని చట్టాలు చెబితే ఆ చట్టాలు కూడా అమలు చేయటం లేదని అన్నారు. తెలంగాణ మాదిరిగానే సంస్థలు విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో పర్మనెంట్ కార్మికులు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న ఈ ధర్నాకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళు పర్మనెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా చాలా అసంతృప్తిగా ఉన్నారు. గత 4.5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ మాటని కూడా నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఈరోజు జీతాలు 1వ తారీఖున రావట్లేదు, డిఏలు లేవు, డిఏ ఏరియర్స్ లేవు, అలాగే కారుణ్య నియామకాలు లేవు, డిసీజ్డ్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలు లేవు. వీటన్నిటి మీద ప్రభుత్వం స్పందించడం లేదు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా రెగ్యులరైజేషన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు, అనేక సార్లు చెప్పారు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శాఖల్లో మాత్రమే 10,200 మందిని మాత్రమే మరి పర్మనెంట్ చేస్తున్నారు. విద్యుత్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈలోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మరి మీటర్ రీడర్లు ఉన్నారు, వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి వీటిని పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధించి సచివాలయాల్లో ఉన్న ఉద్యోగుల్లో ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ పరిష్కారానికి జరిగే కృషిలో మేము మా వంతు కృషి ఎమ్మెల్సీలుగా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ ధర్నాకి సంపూర్ణ మద్దతు. అజిత్ సింగ్ నగర్ 3వ బ్లాక్ నుండి 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హాఫిజుల్లా
సోమవారం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేశారు. తొలుత అజిత్ సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్ ప్రధాన డ్రైనేజీలో మురుగునీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన వ్యర్థాలు తొలగించి పనులు పర్యవేక్షించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు జగనన్న ప్రభుత్వాన్ని మరో పర్యాయం దీవెనలు అందజేయాలని, వెల్లంపల్లి శ్రీనన్నను గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో డివిజన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బండారు జయమ్మ మీకు జగనన్న గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఏమో వచ్చిందమ్మా? ఇల్లు ఎక్కడ వచ్చిందమ్మా? సూరంపల్లి అవుతుంది. చేస్తున్నారా? ఏం చదువుతున్నామా పిల్లలు? 6. ఏ స్కూల్ అమ్మా? ఏ స్కూలు? ఎక్కడ వచ్చిందమ్మా ఏరియా? అమరావతి ఏమైందండమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు 11,000 మందికి అక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏమని ఇవ్వడం జరిగింది? ఇక్కడ పేదవాళ్ళు ఉండకూడదు, ఓన్లీ డబ్బు గల వాళ్ళు ఉండాలి, పేదవాళ్ళకి స్థానం లేదని మళ్ళీ జగన్ గారే గెలిచారు. గెలిచి మీ అందరి సమక్షంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన ఏం చేశారంటే మళ్ళీ కేసు వేయడం జరిగింది. ఇది త్వరగతిలోనే పూర్తి అయిపోయిందమ్మా, మీరేం బాధపడమాకండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం రావడం, అక్కడ మీకు ఇల్లు కట్టి అక్కడ ఇస్తారమ్మా. అదేనా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మాట ప్రకారం ఇక 30 లక్షల ఇల్లులు ఇచ్చారు. వాళ్ళకి 15 లక్షలు పెరుగుదల పూర్తయిపోతే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. మీరు కూడా త్వరలో ఇచ్చి మీకు పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పెట్టండి, మళ్ళీ ఈసారి ఆయన గెలిపించండి, మళ్ళీ మీరు మంచి గెలిపించండి. ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందమ్మా? బాగుందమ్మా. ఇంకోసారి అవకాశం ఉందమ్మా. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్లపల్లి శ్రీనివాస్ గారు వచ్చినారు. ఆయన ఇంకోసారి మీరు జీవితంగా ఆశీర్వదించారు. రాజ్యాధికారం లక్ష్యంగా రాష్ట్ర కాపు సమావేశం ఈ నెల 16న విజయవాడలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ తెలిపారు. పార్టీలకు అతీతంగా కాపు ఐక్యత కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరపడానికి రాష్ట్ర కాపు జేఏసీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు, ప్రముఖులు, ముఖ్యులు, పెద్దలంతా కలిసి దాదాపుగా 5,000 మంది పైన హాజరయ్యే ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ కాకుండా రాష్ట్ర ప్రముఖుల్ని ఒక చోట కలిపి ఐక్యతని చాటేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధాన ఎజెండా ఏదైతే కాపు జాతి రాజ్యాధికారం కోసం ఆలోచిస్తూ ఉందో ఆ రాజ్యాధికారంలో భాగంగా కాపు నాయకత్వంగా, కాపులుగా, రాష్ట్ర కాపు జేఏసీగా మా వంతుగా రాజ్యాధికారం కోసం సహకరించాలని, ఆ దిశగా పయనించాలని సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వాన్ని విజయవాడ వేదికగా, రాష్ట్ర రాజధాని వేదికగా అందరినీ ఒక చోటకి తెచ్చి తద్వారా మా ఐక్యతని తెర మీదకి తీసుకురావటమే కాకుండా మా వాణిని వినిపించేందుకు కాపు ప్రతినిధుల సమావేశం ఈ నెల 16న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులు, ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ కూడా హాజరవటం, అదేవిధంగా సంఘాలుగా, ముఖ్యులుగా, నాయకులుగా సమాజంలో ఎవరైతే అధికార దాహంతో నమ్మిన నాయకుల్ని, కుటుంబ సభ్యులు మోసం చేసిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తూ 95% పైగా హామీలను నెరవేర్చడం జరిగిందని కొనియాడారు. సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ తిరుమలరావు స్ట్రీట్, లక్ష్మీ గణపతి స్ట్రీట్, దింత్యాలవారి స్ట్రీట్ ప్రాంతాలలో వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకి వెళ్లిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్ని నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తూ 95% పైగా హామీలను నెరవేర్చడం జరిగిందని అన్నారు. గడప గడపకు వస్తున్న వైసీపీ నాయకులకు లభిస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే ప్రజలకు పాలన పట్ల ఎంత సంతృప్తి ఉంది అనేది అర్థమవుతుందని అన్నారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధితో పాటు మరల అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ మా కార్యక్రమం సాగుతుందని తెలిపారు. చూసే ఉంటారు, లోకేష్ మాట్లాడింది, ఒక ఎర్ర బుక్ పట్టుకుంటారు. ఎర్ర బుక్ పట్టుకుని ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఆయనకే అర్థం కావట్లా. అన్నీ గారు అబద్ధాలు. ఒకళ్ళేమో పక్కనే ఎత్తుగా ఉన్న వ్యక్తిని హోంమంత్రి చేయమంటాం. ఇదే ఏం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాం. ఒక్కసారి పాదయాత్ర సగంలో ఆపేశారు. పాదయాత్ర సగంలో ఆపేసి మళ్ళీ మీటింగ్లు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు చుట్టుపక్కల పిల్లలందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కూల్ డ్రెస్సులు వేసుకుంటే చూడలేకపోవటం, ఏదైనా మహిళ కలిస్తే అమ్మ అంతా బాగుందంటే మేము శుభ్రంగా ఉన్నాం, మీ నాన్న ప్రభుత్వం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు చేయూత, అమ్మఒడి, ఈరోజు పెన్షన్ ఇంటికి వస్తుందని చెప్పిన ప్రతి ఒక్క మహిళలు చెప్తుంటూ చెవులన్నీ గారు వినలేక పాదయాత్ర సగంలో ఆపేసి ఈరోజు ఏదో మీటింగ్లు పెట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత రెచ్చగొట్టే విధంగా చేసినా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ తో రాజ్యసభ అభ్యర్థుల భేటీ. నామినేషన్ కు ముందు జగన్ ను కలిసిన ముగ్గురు అభ్యర్థులు. రాజ్యసభకు వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ. ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో జగన్ పని అయిపోయిందని ఎద్దేవా. ఆ మాట తాను చెప్తుంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నారని ఎద్దేవా. ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనన్న ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి. రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదని విమర్శ. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.